నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రెండు ముఖ చిత్రాలుగా ఉన్నటువంటి చెప్పుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాజశేఖర రెడ్డి గారి కథాంశాలని, జీవితంలో జరిగిన అనేక అంశాలని ఒక చిత్ర రూపంలో తెరకెక్కించి వెబ్ సిరీస్ రూపంలో రిలీజ్ చేశారు. దాని పేరే మైసభ. అయితే ఒక నాయకుడికి వత్తాసు పలికేలా, ఇంకొక నాయకుడిని కించపరిచేలా ఈ చిత్రం ఉందని ప్రధానంగా చాలా వరకు కొన్ని వర్గాల్లో వినిపిస్తూ ఉంది. అయితే ఇలా ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఎందుకు ఎవరిని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మీరు చూసారా సార్ వెబ్ సిరీస్? కొంత చూశాను. నాకు అది లైన్ తెలుసు, అర్థమైంది కదా? లైన్ తెలుసు. ఒక 2 ఏళ్ల క్రితం ఆయన చెప్తూ ఉండగానే విన్నాను నేను. అది అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 78 ఎన్నికలకి ఒక కీలకమైనటువంటి గుర్తింపు మాత్రమే కాదు, ఒక ప్రత్యేకత ఉన్నటువంటి ఎన్నికలు అవి. 78 ఎన్నికలు 2 ప్రధానమైనటువంటి పార్టీలు తలబడ్డాయి. ఆ 2 ప్రధానమైన పార్టీలు ఏంటంటే రెడ్డి కాంగ్రెస్, ఆవుదూడ కాంగ్రెస్ అనేవాళ్ళు. ఆవుదూడ కాంగ్రెసు, హస్తం కాంగ్రెసు, ఆ 2 కాంగ్రెసుల మధ్య యుద్ధంగా జరిగినాయి. 77 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయి జనతా పార్టీ గెలిచి మొరార్జీ ప్రధానమంత్రి అయ్యాడు. ఆ తర్వాత భారతీయ రాజకీయాల్లో ఒక కీలకమైన మలుపు, ఇందిరాగాంధీని పార్టీ నుంచి, అంటే ఎమర్జెన్సీ వలన ఈ వైఫల్యం జరిగింది కాబట్టి ఈ ఓటమికి మీరు నైతిక బాధ్యత వహించాలి అని ఇందిరాగాంధీ గారిని ప్రెజరైజ్ చేశాడు బ్రహ్మానందరెడ్డి గారు. ఈ ప్రెజరైజ్ చేసిన సందర్భంగా ఆవిడ దీన్ని పట్టించుకోకపోవడంతో ఆవిడ సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఆవిడ బయటకు వెళ్ళిపోయి ఇందిరా కాంగ్రెస్ అనే పేరుతో ఒక పార్టీని ప్రారంభించారు. ఇది రెడ్డి కాంగ్రెస్ అనేవాళ్ళు. కాకపోతే ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్, కొత్తగా ఏర్పడినటువంటి ఇందిరా కాంగ్రెసు తన సత్తా చాటుకోవటానికి మొట్టమొదటిసారి రంగంలోకి దిగింది ఏపీ ఎలక్షన్స్లోనే. అందుకని వాళ్ళు అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకంగా మారింది. అప్పుడు ఆవుదూడ కాంగ్రెసే గెలుస్తుంది. మళ్ళీ వెంగళరావు గారు ముఖ్యమంత్రి. వెంగళరావు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసింది. డెఫినెట్గా ఇక్కడ మళ్ళీ కాంగ్రెసే వస్తుంది, ఆవుదూడ కాంగ్రెసే గెలవబోతోంది అనేటువంటి ఒక ప్రచారం ఉంది ఇక్కడ. ఈ ఆవుదూడ కాంగ్రెస్ సీట్ల కోసం కొంచెం ఎక్కువ మంది ప్రయత్నాలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎలాగూ ఉన్నారు. కొత్త వాళ్ళని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకు వచ్చింది ఇందిరా కాంగ్రెస్కి. వాళ్ళు చాలా ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అకామిడేట్ చేసుకుంటూ సీట్లు ఇచ్చారు. అందుకని 78 ఎన్నికల్లో శాసనసభలో కాలు పెట్టిన వాళ్ళల్లో మెజారిటీ కొత్త ఎమ్మెల్యేలు. అది ఆ ఎన్నిక ప్రత్యేకత. ఆ ఎన్నికల్లో అసెంబ్లీలో 2 నాయకులు రాయలసీమ నుంచి కాలు పెట్టారు, 2 కుర్రవాళ్ళు. ఒకరు చిత్తూరు నుంచి, ఒకరు కడప నుంచి కాలు పెట్టిన ఆయన ఆవుదూడ కాంగ్రెస్ నుంచి గెలిచాడు. ఆ రోజున ఆవుదూడ కాంగ్రెస్ నుంచి గెలిచిన 2 సీట్లలో ఒక సీట్ అది. రెండో వైపు ఇందిరా కాంగ్రెస్ నుంచి ఇంకో, అంటే ఇక్కడ చంద్రగిరి నుంచి ఒక కుర్రాడు గెలిచాడు. చంద్రగిరి నుంచి ఇందిరా కాంగ్రెస్, హస్తం కాంగ్రెస్ నుంచి గెలిచినవాడు చంద్రబాబు నాయుడు. అక్కడ ఆవుదూడ కాంగ్రెస్ నుంచి గెలిచినవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. వాళ్ళిద్దరూ 78 ఎన్నికల్లో మొదటిసారి గెలిచి అనేక మంది కొత్త ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీలో కాలెట్టారు. అంతకుముందు జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఇంతమంది కొత్త ఎమ్మెల్యేలు రాలేదు. దాంతో అసెంబ్లీ చాలా కొత్తగా ఉంది అని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలకి అసెంబ్లీలో ఎలా ఉపన్యసించాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఎంట్రీ ఇచ్చేశారు. అలాగే వాళ్ళకి డబ్బులు ఉన్నాయా లేవా ఇవన్నీ చూడకుండానే సీట్లు దొరికినాయి అప్పుడు. అంటే ఇందిరా కాంగ్రెస్ నుంచి అలా టికెట్లు పొందారు చాలామంది. ఆ కోటాలో చంద్రబాబు నాయుడు ఎమర్జ్ అయ్యి అసెంబ్లీలో కాలు పెట్టిన తర్వాత వీళ్ళకి ఆ టైంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు.
చెన్నారెడ్డి గారి తర్వాత అంజయ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన తన క్యాబినెట్ని విపరీతంగా ఎక్స్పాండ్ చేశాడు. చేసినప్పుడు ఈ యంగ్స్టర్స్ అందరికీ మంత్రి పదవులు ఇచ్చాడు. కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకి వాళ్ళ నుంచి ప్రభావవంతంగా పనిచేయగలరు అనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మంత్రి పదవులు ఇచ్చాడు. ఆ పదవులు ఇచ్చిన వాళ్ళలో చంద్రబాబు ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఉన్నాడు. అక్కడి నుంచి వీళ్ళ రైజ్ మొదలైంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి తను ఎమ్మెల్యేగా కాలు పెట్టిన క్షణమే తన టార్గెట్ సీఎం అవ్వాలనేది. ఆ సీఎం కావటం కోసం ఆయన ప్రతి జిల్లాలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలోనూ ఒక ప్రామినెంట్ ఒక రెబల్ లీడర్తో ఒక రిలేషన్ పెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో భాగంగా కృష్ణా జిల్లాలో వంగవీటి రంగాతో సాన్నిహిత్యం నెరిపేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. అలాగే గోదావరి జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావుతోను ఇలా ప్రతి జిల్లాలోనూ ఒక అప్పటికున్నటువంటి ఒక రెబల్తో రిలేషన్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. ఇదంతా కూడా నెట్వర్క్ బిల్డింగ్ ప్రోగ్రామ్. తనకు ఏదైనా జరిగితే స్టేట్ మొత్తం రకరకాల చోట్ల నుంచి రెస్పాన్సులు రావాలి అని ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రయత్నాలు ఏం చేయలే. ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలవటం వెనకాల ఆయనకు సీట్ రావటం, ఆ ఖర్చులు, ఆ వ్యవహారం అంతా ఆయన ఇంటి దగ్గర నుంచి తెచ్చిన డబ్బులు కాదు, రాజగోపాల్ నాయుడు గారి ఆశీర్వాదం వలన ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా అంజయ్ గారి క్యాబినెట్లో మంత్రి అవ్వటానికి కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని, ఆ డబ్బులు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అరేంజ్ చేశాడనేటువంటి ప్రచారం కూడా ఉంది. ఇది ఇలా మొదలైంది వీళ్ళ ప్రయాణం. అంటే వీళ్ళ మధ్య ఒక స్నేహం ఉంది, ఒక బాండింగ్ ఉంది. అతనికి ఈయన చాలా సందర్భాల్లో సహాయపడిన పరిస్థితి ఉంది. తనకేదైనా కీలక సమస్య వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని సలహాలు అడిగేవాడు ఆయన, ఈయన సలహా చెప్పేవాడు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అసెంబ్లీ వేదికగానే ఒక విషయం చెప్పాడు ఆయన. అంటే ఎన్టీ రామారావు గారు కుమార్తెతో వివాహము అనేటువంటి ఒక ప్రపోజల్ చంద్రబాబు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు చిత్తూరు జిల్లా నాయకత్వం నుంచి కూడా ఒక ప్రపోజల్ ఉంది. ఒక పెళ్లి సంబంధమే రాజగోపాల్ నాయుడు గారి ఆశీర్వాదం పొందిన ఒక కుటుంబం నుంచి ఒక ప్రపోజల్ ఉండింది. ఎటు అడుగు వేస్తే బాగుంటుంది అని ఆయన వైఎస్నే సలహా అడిగినట్టు, వైఎస్ అడ్వైజ్ మేరకు, అంటే అక్కడ వాళ్ళు చెప్పిన మ్యాచ్ చేసుకుంటే జిల్లాకి పరిమితం అవుతావు, కానీ ఎన్టీఆర్ కూతుర్ని చేసుకుంటే స్టేట్ ఫిగర్, ఎన్టీఆర్ స్టేట్ ఫిగరు, వాళ్ళేమో జిల్లా ఫిగర్స్, దానికంటే ఇది నీ జీవితాన్ని ఎదగటానికి ఉపయోగపడుతుంది అని అడ్వైజ్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అనే విషయం చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఒకసారి ఎప్పుడో అసెంబ్లీ వేదికగా ఆయనే చెప్పుకున్నాడు. రైట్. అయితే సార్ ఇంకొకటి ఏంటంటే సార్, ఈ చిత్రంలోనే ఇటు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్, ఈ రిలేషను, ఈ స్నేహము, ఆయన గురువుగాను ఒక రకమైన శిష్యుడుగాను ఇలా రకరకాల సంబంధాలు ఉన్నాయి వాళ్ళ మధ్య అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఈ ప్రయాణం ఎప్పుడైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిందో, నిజానికి అధిష్టానం ఆదేశిస్తే మా మామగారి మీద పోటీ చేసి ఆయన నోటిస్తానని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. చంద్రగిరిలో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మేడసాని చేతిలో ఓడిపోయాడు ఆయన. ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాడు. చేరి ఇక్కడ ఆయన నడిపినటువంటి రాజకీయము, వ్యవహారము, వ్యవస్థ, అక్కడి నుంచి ఎన్టీఆర్ అభిమాని వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీఆర్ అభిమాని, తన అభిమాన కథానాయకుడు పెట్టిన పార్టీకి వ్యతిరేకంగా తను పనిచేయాల్సిన పరిస్థితి, తన మిత్రుడు ఆ పార్టీలోకి వెళ్ళి తనకు శత్రువుగా మారటం, ఈ పరిణామాన్ని డైజెస్ట్ చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. అందుకని వైఎస్ రాజశేఖర రెడ్డి క్యారెక్టర్లో కొంచెం డ్రామా ఉంటుంది. అంటే నిజానికి 3 దారులు అని ఒక పుస్తకం వచ్చింది ఈ మధ్య దేవులపల్లి అమర్ గారిది.
అంటే ఆయన ఏం చేశాడంటే ఆయన కూడా అదే టైంలో ఎంట్రీ ఇచ్చాడు జర్నలిజంలోకి 77 ఆ ప్రాంతాల్లో. సో వీళ్ళని కొంచెం సన్నిహితంగా చూశాడు ఆయన. అందుకని 3 దారుల్లో చంద్రబాబు దారి, వైఎస్ రాజశేఖర రెడ్డి దారి, 3వ దారి జగన్మోహన్ రెడ్డి దారి తీసుకున్నాడు ఆయన. వాళ్ళిద్దరికంటే డిఫరెంట్ పొలిటీషియన్ ఇతను అని, ఇతను ఒక దారిగానే చూడాలి అని. ఈ 3 దారులు అనే పుస్తకంలో కూడా ఇదే కథ ఉంటుంది. దీన్ని కొంచెం డ్రామటైజ్ చేసి జనాల్లో ఒక వాస్తవ చరిత్రకు సంబంధించి అవాస్తవమైనటువంటి అభిప్రాయాలు కూడా చాలామందిలో ఉంటాయి. కొంతమంది కొన్ని సన్నివేశాలని నేరేట్ చేసుకుని అవి నిజమే, అవి అబద్ధం అని చెప్తే చచ్చిపోయే లెవెల్లో నమ్ముతూ ఉంటారు. ఇలాంటి జనాల్లో ఉన్నటువంటి అనేక నమ్మకాలని కూడా తీసుకుని వీటన్నిటినీ తన డ్రామాలో ఇమిడ్చి ఈ వెబ్ సిరీస్ అనేది డిజైన్ చేశాడు ఆయన. మయసభ అనే పేరుతో ఈ వెబ్ సిరీస్ని దేవకట్ట డిజైన్ చేశాడు. ఈ స్క్రిప్ట్ తయారు చేయడానికి ఆయన దాదాపు 4-5 ఏళ్ళు కష్టపడ్డాడు. అనేక మందితో మాట్లాడాడు. అనేక మంది నుంచి అనేక రెఫరెన్సులు తీసుకుని వాళ్ళ మీద వచ్చినటువంటి అనేక పుస్తకాలు తిరగేసి, వ్యాసాలు తిరగేసి, వైఎస్ చనిపోయినప్పుడు మైసూరారెడ్డితో సహా చాలామంది రాశారు. అప్పటి ఆయన వ్యతిరేకులందరూ ఆయన ప్రారంభ దినాలని పొగుడుతూ రాశారు. అలాగే ఆ కుటుంబ నేపథ్యం గురించి బోల్డ్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కుటుంబ నేపథ్యం ఏమిటో అందరికీ తెలుసు. వీటన్నిటినీ పరిశీలించి ఒక డ్రామా పండే పద్ధతిలో 2 క్యారెక్టర్లు, 2 బలమైన క్యారెక్టర్లను పెట్టుకుని ఈ మయసభని ఆయన తెరకెక్కించాడు. రాజారెడ్డి క్యారెక్టర్ కూడా చూపెట్టారు అందులో. మళ్ళీ క్రైస్తవాన్ని నమ్ముకున్నాము ఇట్లా రెఫరెన్స్లు ఉన్నాయి. ఇవన్నీ చూడగానే మీకు రాజారెడ్డి పాత్ర అని అర్థమవుతుంది, అది చంద్రబాబు అని అర్థమవుతుంది, ఇది వైఎస్ అని అర్థమవుతుంది, ఇవన్నీ అర్థమవుతాయి. కానీ దీనిలో ఇది వాస్తవము అని చెప్పను నేను అంటున్నాడు ఆయన. ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, తను సినిమాని డ్రామటైజ్ చేసి నడపాలి. థియేటర్లో ఉన్న ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేయాలి, ఎంగేజ్ చేయాలి. ఈ ఎమోషనల్ చేసి ఎంగేజ్ చేయడానికి కావలసిన ఎలిమెంట్స్ అన్ని కలుపుకుంటూ వెళ్ళాడు ఆయన. కలుపుకుంటూ వెళ్ళటం వల్ల ఇది ఒక చరిత్ర మీద ఆధారపడి తీసినటువంటి ఫిక్షన్ మాత్రమే. దీన్ని ఫిక్షన్గానే చూడండి తప్ప బయోపిక్ కాదు ఇది. బయోపిక్లే గందరగోళంగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు బయోపిక్ తీశాడు, బాలకృష్ణ గారు కథానాయకుడు, మహానాయకుడు. దానిలో అనేక వక్రీకరణలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి చరిత్ర జనాలకు తెలుసు. ఆయన ఎక్కడ ప్రారంభమయ్యాడు, ఎలా మొదలైంది ఆయన రైజు, ఆయన తొలి రోజుల్లో ఫేస్ చేసిన ఇబ్బందులు ఏమిటి, తర్వాత ఫేస్ చేసిన ఇబ్బందులు అన్నీ తెలుసు ప్రపంచానికి. అయినప్పటికీ ఆ సినిమాలో కొన్ని వక్రీకరణలు జరిగినాయి ఆ బయోపిక్లో. అందుకనే ఆ సినిమా ఆ రిజల్ట్ని సంపాదించింది. అది డిజాస్టర్ అయింది. కాబట్టి ఈ డ్రామాని యాడ్ చేయటం అనే అడ్వాంటేజ్ మిస్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పలేదు. అవి గుర్తొస్తాయి మనకి. ఈ కథలో నాయుడు, రెడ్డి క్యారెక్టర్లకు రెఫరెన్స్లు అవే. వైఎస్ రాజశేఖర రెడ్డి నీడ, చంద్రబాబు నాయుడు నీడ, ఆ రెండింటిని తీసుకుని ఈయన ఒక కథ అల్లి వాళ్ళ జీవితంలో సంఘటనలు, వాళ్ళ జీవితాల గురించి ప్రపంచం అనుకునే కథలు, ఇవన్నీ కలిపి ఒక టానిక్ తయారు చేసి మయసభ అనే పేరుతో ప్రపంచం ముందు పెట్టాడు. అది నేను చూశాను, కొంత ఎంగేజింగ్గానే అనిపించింది, ఎమోషనల్గాను అనిపించింది. చాలా కష్టపడి తీశాడు. అంటే ఆయన ప్రస్థానం తీసినటువంటి డైరెక్టర్. ప్రస్థానం అనేటువంటి ఒక సీరియస్ పొలిటికల్ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయగలిగాడు, ఎమోషనల్గా చెప్పగలిగాడు. అలాగే ఆయన చేసినటువంటి ఇంకొక ప్రయత్నం, ఇంకొక ప్రయోగం ఆటోనగర్ సూర్య, నాగ చైతన్యతో చేసినటువంటి సినిమా అది. అయితే రకరకాల కారణాలు, రకరకాల ఒత్తిడిల వలన ఆ సినిమా ఆయన అనుకున్న రిజల్ట్ రాబట్టుకోలేకపోయింది. కానీ ఆయన సెంట్రల్ ఐడియా బాగానే ఉంటుంది ఆ సినిమాలో కూడా. రిపబ్లిక్ పరిస్థితి కూడా అదే. అది కూడా జనాల్ని భారీగా అట్రాక్ట్ చేసిన సినిమా కాకపోయినప్పటికీ ఒక ఐడియాగా
కొంచెం ఆయన అబ్జర్వేషన్ ఉంది ఆయనకి సమాజం మీద అనేది తెలుస్తుంది. ఈ అబ్జర్వేషన్ ఉన్నటువంటి డైరెక్టరు ఒక కాంటెంపరీ చరిత్రలో ప్రముఖంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల జీవితాలను కనుక సినిమా తీస్తే వాళ్ళని ఆలంబనగా చేసుకుని సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. అది చాలా బాగా తీశాడు, డైలాగ్స్ బాగా రాసుకున్నారు. అలాగే ఆది, చైతన్య వాళ్ళిద్దరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఈ సినిమాలో చూపించినవన్నీ నిజాలు కాదు అనే విషయం ఆయనే చెప్పుకున్నాడు. కొన్ని కల్పనలు ఉన్నాయి, కొన్ని జనాలు నిజాలుగా నమ్ముతున్నవి కూడా ఉన్నాయి అన్నాడు. ఇది కేవలం అంటే చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే కాదు, వంగవీటి రాధ అంటే రంగా గారు అన్నగారు, ఆయన ప్రయాణము, ఆయన చేతిలో చనిపోయినటువంటి చలసాని వెంకటరత్నం గారి క్యారెక్టరు, ఇవన్నీ ఉన్నాయి దానిలో. అంటే కాంటెంపరీ హిస్టరీ 78 ఎన్నికలు అక్కడి నుంచి మొదలుపెట్టి ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడవటం వరకు ఒక బ్లాక్ చేసి సినిమా వెబ్ సిరీస్ నడిపారు. అదే అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఒక చిన్న క్రైసిస్లోకి వెళ్తాడు చంద్రబాబుని పోలిన నాయుడు పాత్ర. అదే ఆ క్రైసిస్లో అడ్వైజ్ కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి కథ నేరేట్ అవుతుంది. ఇంట్రెస్టింగ్గా నడిపాడు. దీనికి కంటిన్యూషన్ ఉంది, ఇంకొక బంచ్ రావాల్సింది ఉంది. ఏది ఏవైనా కానీ 94 ఎన్నికలు, 95లో వెన్నుపోటు, అక్కడ వరకు నడుస్తుంది. ఆ తర్వాత వైఎస్ గెలుపు, పాదయాత్ర, తిరిగి ఆయన 2004 ఎన్నికల్లో గెలుపు సాధించటం, ఆయన మరణం వరకు నెక్స్ట్ బంచ్ ఉండబోతోంది. కాబట్టి ఆ రెండు దారులు నడిచిన ప్రయాణం, ఆ ప్రయాణంలో జరిగిన అనేక సంఘటనలు, ఆ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులు, వంగవీటి రంగా లాంటి వాళ్ళు, వీళ్ళందరి కథలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే వైఎస్ కుటుంబానికి సంబంధించి కొంచెం వక్రీకరించారు. వక్రీకరణ ఆయన ఫిక్షన్ అని చెప్తున్నాడు. అదే చంద్రబాబుకు సంబంధించి కూడా వక్రీకరణలు ఉన్నాయని చెప్తున్నారు. వక్రీకరణలు ఉన్నాయని ఆయనే చెప్పుకున్నాడు డైరెక్టరే. ఇంక వీళ్ళకేంటి ఇబ్బంది? రైట్. ఒక డాన్సర్ని ఆయన అడ్మైర్ అయిపోయి చూడటము, ఆవిడతో రిలేషన్ కోసం పాకులాడటం లాంటి సన్నివేశాలు ఉన్నాయి. అవి ఇబ్బంది పెట్టచ్చు. ఇప్పుడు ఎంజీఆర్, కరుణానిధి అనే 2 పాత్రలను తీసుకుని ఓ సినిమా తీశాడు. ఇద్దరు అనే పేరుతో తెలుగులో వచ్చింది. మణిరత్నం గారు చేసిన సినిమా. నిజానికి అది ఇద్దరు అని అనుకోలేదు మొదట. అది హీరో విలన్ కథే. ఎంజీఆర్ హీరో, కరుణానిధి విలను అనే ఆనందం అనే టైటిల్తో తీయాలనుకుని అనౌన్స్మెంట్లు వచ్చేసినాయి. షూటింగ్ జరుగుతుండగా ఎలక్షన్ జరిగి డిఎంకే గెలిచి కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ సినిమా షూట్ కంప్లీట్ కాలా. ఎన్నికల్లో ఎప్పుడైతే కరుణానిధి గెలిచాడో కరుణానిధి క్యారెక్టర్ని పెంచి ఇద్దరు అని టైటిల్ మార్చి ఇద్దరు గొప్పవాళ్ళే అని చెప్పారు. దాంతో జనాలకి ఎమోషనల్గా కనెక్ట్ కాలేకపోయారు. సినిమా డిజాస్టర్ అయింది. కాబట్టి ఇక్కడ ఇతను కూడా 2 క్యారెక్టర్లు తీసుకున్నప్పటికీ 2 తను అనుకున్న పద్ధతిలో డిజైన్ చేసి చూపించాడు. వాళ్ళ కథలని చెప్పలేదు ఆయన. వాళ్ళ కథలని పోలిన సంఘటనలు కొన్ని వీళ్ళ జీవితాల్లో ఉండొచ్చు. అంత మాత్రం చేత ఇవి వాళ్ళ పాత్రలుగా ఆపాదించుకుంటే దానికి నేను బాధ్యుడిని కాదని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ మార్జిన్ ఉంచుకునే వ్యవహరించాడు దేవకట్ట. రైట్. ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.